ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హాయ్ ఫ్రెండ్స్, తాజాగా ట్విట్టర్లో ఒక 2-3 డేస్ బ్యాక్ ఒక పోస్ట్ కనిపించింది. అదేంటి అని అంటే, ఒక కంపెనీ 400 మెంబర్స్ డెవలపర్స్ని తొలగించింది, అంటే రిజెక్ట్ చేసింది ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని. ఎందుకు అని అంటారా, వాళ్ళు ఇంటర్వ్యూలో ఏదైతే రౌండ్స్ పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుందో, కోడింగ్ అంటే రిటన్ టెస్ట్లో వాళ్ళు ఏదైనా ఒక కోడ్ ఇచ్చి, లేకపోతే కనుక దాన్ని రిటర్న్గా రాయమంటేనే, లేకపోతే కనుక సిస్టంలో కోడ్ రాయమంటే కనుక వాళ్ళు దే ఆర్ యూజింగ్ చాట్‌జీపీటీ. అంటే బ్లైండ్గా చాట్‌జీపీటీని యూజ్ చేసేసి కోడ్ని పర్ఫార్మెన్స్ చేసేసి వాళ్ళు అక్కడ ఆ రిటర్న్ టెస్ట్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఇవ్వడం జరిగింది. కానీ ఎందుకు మరి వాళ్ళందరూ చాట్‌జీపీటీని యూజ్ చేశారు, ఇప్పుడంతా కూడా చాట్‌జీపీని వాడుతున్నారు, కోడ్ అంతా అదే రాస్తున్నారు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ మిస్టేక్ ఏంటో తెలుసా, వాళ్ళు యూజ్ చేసిన చాట్‌జీపీని యూజ్ చేయడం పొరపాటు కాదు. అలానే చాట్‌జీపీని యూజ్ చేసి కోడింగ్ స్కిల్స్ని పర్ఫార్మెన్స్ చేయడము, రిటన్ టెస్ట్లో ఏదైతే ప్రోగ్రామింగ్ ఇచ్చారో దానికి కోడ్ రాయడం కూడా తప్పు కాదు. కానీ బ్లైండ్గా చాట్‌జీపీటీని యూజ్ చేశారు. వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రోగ్రామింగ్ ఏంటి, దాని ఆర్కిటెక్చర్ ఏంటి, దాని స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామింగ్ లైనింగ్ ఏంటి, లేకపోతే మీకు ఏం కావాలి, చాట్‌జీపీటీని ఎలా అడిగితే అది కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది, అది తెలుసుకోకుండా బ్లైండ్గా గుడ్డిగా చాలామంది 400 మెంబర్స్ తమకు ఇచ్చిన రిటర్న్ టెస్ట్లో ప్రోగ్రామింగ్స్ని పర్ఫార్మెన్స్ చేయడానికి అంత బ్లైండ్గా చాట్‌జీపీటీని ఉపయోగించి మేము ఏ కోడ్ రాస్తున్నాం, చాట్‌జీపీటీ ఇచ్చిన కోడ్ కరెక్టా కాదా, అందులో ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా, దాన్ని ఏమన్నా మోడిఫై చేయాలా, లేకపోతే ఎగ్జిక్యూషన్ పర్ఫార్మెన్స్లో ఎలా పర్ఫామ్ చేయాలి, అంటే ఎలా యూజ్ చేయాలో తెలియకుండానే చాట్‌జీపీటీని అంతమంది యూజ్ చేస్తున్నారు. ఇక్కడ సమస్య అదే. చాట్‌జీపీటీని యూజ్ చేయడం తప్పు కాదు, కానీ ఎలా యూజ్ చేయాలో కూడా తెలియకపోవడమే పెద్ద పొరపాటు. పోనీ యూజ్ చేసిన తర్వాత చాట్‌జీపీటీ ఇచ్చినటువంటి ఈ కాంటెంట్ ఏదైతే ప్రోగ్రామింగ్ ఉందో దాన్ని రీవెరిఫై చేసుకోకపోవటము, ఎంతవరకు ప్రోగ్రామింగ్ని మనం పర్ఫార్మెన్స్ చేసాం, ఇచ్చింది ఏమిటి, మనకి అక్కడ రిజల్ట్స్ ఏమొచ్చింది, దాంట్లో ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నాయా, లేకపోతే ఎక్స్ట్రా కోడింగ్ యాడ్ చేయాలా, లేకపోతే మనం ఇచ్చిన కోడింగ్ ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, ఇదేమీ చూసుకోలేదు. ఇచ్చిన రిటర్న్ టెస్ట్లో ఏదైతే ప్రోగ్రామింగ్ ఉందో దాన్ని చాట్‌జీపీటీ యూజ్ చేశారు, రకరకాల టూల్స్ యూజ్ చేశారు, ఎవరికి నచ్చినటువంటి ఎవరికి తెలిసిన వాళ్ళ ఏఐ టూల్స్ని యూజ్ చేసేసి రిటర్న్ టెస్ట్లో వాళ్ళు ప్రోగ్రామింగ్ని పర్ఫార్మెన్స్ చేయడంతో ఒక్క దెబ్బకి 400 మెంబర్స్ని రిజెక్ట్ చేసింది ఒక ఐటీ కంపెనీ. సో బీ కేర్ఫుల్. ఇక్కడ చాట్‌జీపీటీని యూజ్ చేయడం తప్పు కాదు, యూజ్ చేసి ప్రోగ్రామింగ్ స్కిల్స్ని పెంచుకోవడం తప్పు కాదు, కానీ ఎలా యూజ్ చేయాలి అనేది తెలియకపోయినా కూడా ప్రమాదకరమే. అవును, మీకు కోడింగ్ స్కిల్స్ రాదు, కోడింగ్ మీద నాలెడ్జే లేదు, కానీ చాట్‌జీపీటీని యూజ్ చేసి ఎటువంటి కోడింగ్ కావాలి, నీ ప్రోగ్రామింగ్ ఏంటి, అక్కడ ఇచ్చినటువంటి ఆర్కిటెక్చర్ ఏంటి, లేకపోతే స్టెప్ బై స్టెప్ యాక్టివిటీ ఏంటి, ఎగ్జిక్యూషన్ ఏంటి, మొత్తం తెలిసి ఉండాలి. అట్లీస్ట్ స్కిల్ నాలెడ్జ్ కూడా లేకుండా చాట్‌జీపీటీని యూజ్ చేసి డెవలపర్స్గా వెళ్తాము అని అంటే కుదరదు. మీకు కోడింగ్ స్కిల్స్ 100% వచ్చి ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఆ కోడింగ్ స్కిల్స్ని యూజ్ చేసి చాట్‌జీపీతో ఎలా కమాండ్ చేసి మీ కోడింగ్ రాయాలో తెలిసి ఉండాలి. ఇవి రెండూ లేకపోతే భవిష్యత్తులో ఇదిగో ఈ 400 మెంబర్స్కి పట్టిన పరిస్థితే అప్కమింగ్ డెవలపర్స్ కానీ, బేసిక్ లెవెల్ డెవలపర్స్ కానీ చాలా ఇబ్బందులు పడక తప్పదు. ఏఐతో కూడిన కోడింగ్ నాలెడ్జ్ సంపాదించుకోకపోతే భవిష్యత్తులో డెవలపర్స్కి ప్రమాదమే అంటున్నాయి ఐటీ నిపుణులు.